పట్టుకోవచ్చు అని ఒక ఒక కొత్త తరహా ఒక నేరేటివ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేశారు. అది రాజకీయాల్లో కరెక్ట్ గా అన్నాం. ఎందుకంటే సమాజంలో అలాంటి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు, మీరు ఎందుకు అలాంటి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు? ఎందుకు ఆయనతో ర్యాపో మెయింటైన్ చేశారు గత 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 టైంలో, గత సంవత్సరంలో? మంచి ప్రశ్న అడిగారు లక్ష్మణరావు గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం పార్టీ పెట్టినప్పుడు వేరేగా ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు ఆలోచన విధానం టోటల్ గా మారి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అంబేద్కర్ గారు కనబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు స్మాల్ క్వశ్చన్ చెప్పండి, మీరే ఆన్సర్. ఒక స్మాల్ క్వశ్చన్ ఎస్ మీరే చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలియక మీరు జాయిన్ అయ్యారు, కానీ ఆలోచనలు మారినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బోల్డ్ తప్పుల్ని ఎత్తి చూపిన అదే లక్ష్మణరావు గారు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళగా ఎలా కనబడుతున్నారు మీకు? అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని దెయ్యమని, కానీ దేవుడు అయిపోయాడు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన ఏవన్ భారతదేశంలో ఏ ఒక్క సీఎం కూడా ఈవెస్ చేయలేదు. ఇప్పుడు చేయలేడు, రేపు భవిష్యత్తు కాలంలో కూడా చేయలేదు. ఎందుకు చేయలేడు అన్నానంటే పరిపాలన అనేది పేద బడుగు బలహీన వర్గాలకి లేదా ప్రజలకి సమాజానికి దగ్గరగా ఉండాలి. వాళ్ళ ఇంటింటికి సంక్షేమం అవనాయండి, డెవలప్మెంట్ అవనాయండి, ఆ ఊర్లో కనబడాలనే విధంగా ఆర్బీకే కేంద్రాలు కట్టారు. అదే ఊర్లో హెల్త్ క్లినిక్లు 24 గంటలు ఉండాలి, అక్కడ డాక్టర్ అందుబాటులో ఉండాలి, హెల్త్ క్లినిక్లు పెట్టారు. సచివాలయం పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏది కావాలన్నా డైరెక్ట్ ఇంట్రాగేషన్ చేశారు గవర్నమెంట్ కి. ఇది అంటే గాంధీజీ గారు కళ్ళ లేవుతున్నారో గ్రామ స్వరాజ్యం అన్నారు చూసారా, ఆ గ్రామ స్వరాజ్యాన్ని 4.5 సంవత్సరాలు లక్ష్మణరావు గారు మీరు ఆగాలి, మీరు ఈ మాట వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4.5 సంవత్సరాలు మీకు ఇది కనబడలేదా? కేవలం లాస్ట్ 6 నెలల్లోనే కనబడియా? 4.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన చోటు తిట్టకుండా తిట్టారు కదండి. లక్ష్మీనాథ్ గారు వాయిస్ వినపడుతుందా? కంటిన్యూ. లక్ష్మీ, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉంటారండి ఎవరైనా సరే, అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపు మనకి సమయం దాటిపోద్ది. అటువంటి టైంలో ఆ గతంలో ఒక అభిమానిగా అవనాయండి చిరంజీవి ఫ్యామిలీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా పరంగా అభిమానంతోనో ఎస్ చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్ అని ఒక ఇమ్మెచ్యూర్ మెంటాలిటీతో ఆ రోజులు మాట్లాడిన మాటలు మెచ్యూర్ గా రాజకీయాల్లో రోజు రోజుకు ఒక రాజకీయ అవగాహన పెరిగినప్పుడు రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, సినిమా పరంగా ఉన్న జ్ఞానం వేరు, సమాజం పరంగా మనం రాజకీయం చేసిన జ్ఞానం వేరు అని తెలిసిన తర్వాత పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారే. నాకు తెలిసినంత వరకు ఎవరు ఈవెన్ ఈ రోజున 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా విజనరీ అని చెప్పుకోవడం తప్ప విజనరీ లాంటి పరిపాలన ఎప్పుడు చేయాల. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో సాధించింది లేదు. ఆ ప్రజలకి ఆయన పేరు చెప్తే పలానా డెవలప్మెంట్ కానీ సంక్షేమ పేరు కానీ గుర్తుకొచ్చిన విధానం లేదు. అయితే దౌర్భాగ్యం. అంటే కొంతమందికి ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అవ్వలేదని అయితే తలరాత అవుతారండి. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అవుతాయి, 4వ పెళ్లి చేసుకుంటారని ఎవరు అనుకోరు కదా, అది తలరాత. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు సీఎం అవుతారంటే అదొక తలరాతగా కొన్ని వెళ్ళిపోతాయి. ఎంత బాగా పరిపాలిస్తారని కాకుండా ఒక సత్యం పీపుల్ అబద్ధానికి నమ్ముతారు, అబద్ధానికి లోన్ అవుతారు. మనం ఎంత గర్జించినా ఎంత నిజం చెప్పినా వినకుండా అబద్ధాలని నమ్మే వ్యక్తులు ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చగలిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్ళగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచారు. రైతులకి, కార్మికులకి, కర్షకులకి, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేపట్టుకుని బతికేలాగా వాళ్ళ జీవన ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి గారు పెంచగలిగారు. ఏ సీఎం పెంచారండి? మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా 100 times ద బెస్ట్ పరిపాలన అందించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున నేనేమో చెప్తానంటే ఎంతో ఆశయంతో పెట్టినటువంటి పార్టీ ఎన్నో రకాలుగా నేను ఉంటాను, మా జాతికి రాజ్యాధికారం రాలేదు, రాజ్యాధికారం కోసం మేము పెట్టాను, పేద బడుగు బలహీన వర్గాలకి నా పార్టీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ పార్టీని ఎందుకు ఆ రకంగా అవుతూ ఉన్నాడు తెలియదు. ఓజీ అన్నాడు, ఒంటరిగా గెలవలేనాడు ఓజీ.
ఎందుకు ఓ అంటే ఒంటరి జిఎంసీ గెలవలేని వాడు, మరి మీ ఒంటరిగా జగన్మోహన్ గెలవలేని రెడ్డి గారు వాడు ఓజీ, అది పవన్ కళ్యాణ్. ఒకటి వినాలి. నా ఎస్సీలు నా ఎస్టీలు అని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అంబేద్కర్ గారి పేరు కూడా మార్చేసిన పరిస్థితి యూనివర్సిటీకి ఎందుకు చేశారు? ఎస్సీ ఎస్టీలు దళిత సోదరు మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానం ఉంటే ఎందుకు వారిని హక్కును చేర్చుకోవడం లేదు? వినాలి సార్, ఏదైతే మీరు పెద్ద ఫేక్ గా అది ప్రసారం చేస్తూ ఉన్నారో, ఇది ఇప్పుడున్నటువంటి పథకాలకు ఈలాగా పేర్లు మార్చారు. విదేశీ విద్య అన్నది అంబేద్కర్ గారి విదేశీ విద్య అన్నది అది స్టాంపుడ్ కాదు, అది స్టాంప్ వేసి ఇది అంబేద్కర్ గారి విదేశీ విద్యాన్ని స్టాంప్ చేస్తుంది కాదు. పేర్లు అన్నది ఎవరైనా మారుస్తారు, పేర్లు మార్చినంత మాత్రం తప్పు కాదు. అలాగే 450 కోట్లు పెట్టి విజయవాడ నడుబొట్టిన ఒక సామాజిక న్యాయ శిల్ప మహాశిల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను 1000 కోట్లుగా ఖర్చు పెట్టి అమరావతి నడుబొట్టిన నీరు కొండపైన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతానంటే ఎవరి కోసం పెడతాడండి? ఎన్టీ రామారావు విగ్రహం ఎవరండి? ఎన్టీ రామారావు ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో డబ్బులు తీసి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారా మీరు? అంబేద్కర్ విగ్రహానికి ఎన్టీ రామారావు విగ్రహానికి పెట్టడానికి ఒప్పుకొని మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని ఏ రకంగా ప్రభుత్వ పాస్ పుస్తకాల మీద వేశారండి? ఎన్టీఆర్ గారు అంటే ఎంతో మంది పేదలకి మీరు అన్నారు ఎన్టీఆర్ గారు బొమ్మ పెడితే మీరు యాక్సెప్ట్ చేయరు, కానీ ప్రభుత్వ పాస్ పుస్తకాల మీద మీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు పెట్టారండి? అందుకే కదా ప్రజలు మీకు ఓటే లేదు కాదంటారా? ఒక రాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా కొన్నిట్ల మీద ముద్రించారు, కొన్నిట్ల మీద ఏదైతే మీరు చెప్పినట్టుగా పాస్బుక్ల మీద ఉన్నాయి ఇంకో సమ్మ వీటి మీద వేసినటువంటి విధానాన్ని ఏదైతే ఉందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పి ఉన్నారు కూడా. నేనే ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ మినిస్టర్లందరూ కూడా ఏదైతే 1B ఇస్తారో పాస్బుక్ల మీద ఉన్నాయి వాళ్ళ ఫోటోలు, 1B మీద ఉంది, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, ఈవెన్ రేషన్ కార్డు మీద కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లో మీద వాళ్ళ యొక్క ముద్రలు ఎందుకు వేస్తూ ఉన్నారు? చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో ఆయన ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు అభ్యంతరం ఉందంటారు. వేరే గెస్టుల దగ్గర కూడా వెళ్దాం, దాని గురించి చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సినిమా మీద మొక్కు పెరిగినట్టుంది. రాజకీయాల్లో నేను ఈ రకమైన బానిసత్వం చేయాల్సిందే, ఎవరి కింద కాలు కింద ఊడిగలు చేయాల్సిందే తప్ప ఇంకా నేను ఎదగలేనని భావించారు.